అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో హెల్దీ లడ్డూ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు, నడుము నొప్పితో బాధపడే వాళ్ళకి, ఎదిగే పిల్లలకి, కాల్షియం లోపం అలాగే ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళకి నువ్వుల లడ్డు చాలా బాగా యూజ్ అవుతుంది. లడ్డు తయారు చేసుకోవడానికి బెల్లానికి బదులుగా తాటి బెల్లాన్ని యూజ్ చేయడం వల్ల తాటి బెల్లంలో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా తాటి బెల్లంలో చాలా ఎక్కువగా ఉంటాయండి. చాలా హెల్దీ అని చెప్పొచ్చు. ఈరోజైతే మన వీడియోలో తాటి బెల్లంతో హెల్దీ నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కడాయి తీసుకుని 1 కప్పు నిండుగా నువ్వులను తీసుకుని సన్నటి సెగ మీద ఈ నువ్వులను మాడకుండా వేయించుకోవాలి. లడ్డు తయారు చేసుకోవడానికి మనం తీసుకునే నువ్వులని పూర్తిగా పాలిష్ చేసి నువ్వులను కాకుండా ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉండే నువ్వులనే తీసుకోవాలి. మరి పాలిష్ పెట్టిన తెల్లని నువ్వులను మాత్రం తీసుకోకూడదు. మీరు కావాలనుకుంటే పూర్తిగా నలుపు రంగులో ఉండే ఎలాంటి పాలిష్ పట్టని నువ్వులు ఉంటాయి కదా, వాటిని కూడా ఈ లడ్డు తయారు చేసుకోవడానికి తీసుకోవచ్చు. నేనైతే ఇలా కొద్దిగా పాలిష్ పెట్టిన నువ్వులనే తీసుకుంటున్నానండి. అలా అని పూర్తిగా ఫుల్ పాలిష్గా ఉండే వైట్ కలర్ నువ్వులను మాత్రం అస్సలు తీసుకోకూడదు. నువ్వులను సన్నటి సగ మీద ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కడాయిలో అలాగే వదిలేస్తే మాడినట్టు అయిపోతాయి. ఆ వేడికి వెంటనే పళ్ళెంలోకి వేసుకుని నువ్వులను పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను తాటి బెల్లాన్ని తీసుకుంటున్నాను కాబట్టి కలర్ ఇలా కొంచెం డార్క్గానే ఉంటుంది. మీరు తాటి బెల్లం ప్లేస్లో నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా వాడే ఏ బెల్లాన్నైనా తీసుకోవచ్చు. స్వీట్ తక్కువగా కావాలనుకుంటే 3/4 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు. బెల్లాన్ని ముందుగా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే బెల్లాన్ని సన్నగా తురుముకుని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. తాటి బెల్లం మిక్సీ పట్టుకున్నప్పుడు ఇలా కొంచెం ముద్దగానే ఉంటుంది. తురుముకుంటే మీకు బెల్లం అనేది పొడి పొడిలాడుతుంది. లడ్డు చుట్టడానికే కాబట్టి ఇలా మనకి కొద్దిగా జ్యూసీగా ఉన్నా సరే పర్వాలేదండి. అదే మిక్సీ జార్లోకి వేయించుకుని పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకుని నువ్వులను కూడా మిక్సీ పట్టుకుని తాటి బెల్లంలోకి వేసేసి అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి మీరు కావాలనుకుంటే కొద్దిగా యాలకుల పొడి వేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలా నేనైతే యాలకుల పొడి, నెయ్యి ఈ 2 వేయట్లేదు. యాలకులు వేయకపోయినా సరే నువ్వుల ఫ్లేవర్తో ఈ లడ్డూలు చాలా చాలా బాగుంటాయి. కమ్మని రుచితో తాటి బెల్లంతో చేశాం కాబట్టి ఆ ఫ్లేవర్తో కూడా చాలా చాలా బాగుంటాయి. ఎలాంటి పాకంతో పని లేకుండా హెల్దీ లడ్డూను చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే. డైలీ ఒక్కటి తిన్నా చాలండి ఈ లడ్డు. కాల్షియం లోపం, ఐరన్ లోపం ఏ మాత్రం రాదనమాట. 40 సంవత్సరాలు దాటిన మహిళలు కాల్షియం లోపం అలాగే ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు డైలీ ఒక్కటి ఇలా లడ్డు చేసుకు తిన్నా చాలా హెల్దీ. లడ్డూలు సింపుల్గా చేసుకోవచ్చు. సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి ఇలా లడ్డూని ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేసేయండి.